బీజేపీ ఎంపీ అరవింద్ గారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదట. ఈ లుచ్చాగాళ్లకు భయపడే ప్రసక్తే లేదట. ఉరికించి తంతాము. ఎంపీ అరవింద్ ఓటమి జగిత్యాల నుండే ప్రారంభం అంటూ తెగేసి చెప్పిన బీజేపీ నేతలట. జగిత్యాల మున్సిపాలిటీ బీజేపీలో ముసలమట. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నక్సలైట్స్ తూటాలకు భయపడకుండా బీజేపీ కోసం పనిచేస్తే టిక్కెట్ ఇవ్వడం లేదని కార్యకర్త ఆవేదనట. 5 లక్షలకు టిక్కెట్లు అమ్ముకున్నారంటూ బీజేపీ ఎంపీ అరవింద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భోగా శ్రావణిపై ఆగ్రహం అట. 40 సంవత్సరాల నుండి మా నాన్న అమ్మ నేను బీజేపీ పార్టీకే పనిచేస్తున్నాం. అలాంటిది కండువా కూడా కప్పుకోని వ్యక్తికి టిక్కెట్ ఎలా ఇస్తారంటూ కంటతడి అట. సీనియర్ నేతలకు టిక్కెట్ రాకపోవడంపై తీవ్ర స్థాయిలో మండిపడిన బీజేపీ నేతలట. జిల్లాకు వచ్చే నేతలను ఉరికించి కొడతామని వార్నింగ్ అట. తాడో పేడో తేల్చుకుంటామని ఎంపీ అరవింద్కు మాస్ వార్నింగ్ ఇచ్చిన బీజేపీ నాయకులట. ఇది పార్టీ కోసం పనిచేసిరన్న మా నాన్న నక్సలైట్లతో పోరాడి వల్ల ఏసీఎస్ రాజ్ అంటే బీజేపీ అంటే ఏసీఎస్ రాజన్న. అలాంటిది మాకే టికెట్ రాకపోతే ఎందుకన్నా పార్టీ, ఎందుకన్నా మీ సిద్ధాంతాలు ఎందుకు చెప్పురు? మేము పార్టీ కోసం పనిచేసినట్టు ఎవరు పనిచేసిందన్న? ఇంట్లో ముగ్గురం పనిచేస్తున్నాం, మా అమ్మ నేను మా నాన్న కలిసి ఈరోజు ఎన్నో కేసుల గురించి పోరాడినాం. ఇప్పటికీ కేసుల కోసం తిరుగుతున్నాం అన్న. ఎవరన్నా క్యాండిడేట్ ఎప్పుడు తిరిగిందన్న? పార్టీ కండువా వేసుకోలేదు, కనీసం పార్టీ కోసం తిరగలేదు. అలాంటి వ్యక్తిని వల్ల తీసుకొచ్చి నువ్వు బీజేపీ అభ్యర్థి అని ఎట్లా చెప్తారు? ఎట్లా చెప్పుకుంటారు? నేను బరాబర్ చెప్తున్నా, అడ్డుకుంటాము, అరవింద్ని అడ్డుకుంటాము, శ్రావణ్ అడ్డుకుంటాము, బరాబర్ చర్యలు తీసుకుంటాం. అవసరం అయితే ఇండ్ల పైన దాడులకు కూడా తెగిస్తాం. మేము ఖచ్చితంగా చెప్తున్నా అన్న. అసలు సమస్యలు ఎప్పుడన్నా బోస్టాన్ ఎన్ని పార్టీలు మారిందన్న? ఆమె ఫస్ట్ కాంగ్రెస్ వాళ్ళు, తర్వాత టీడీపీ, తర్వాత టీఆర్ఎస్, తర్వాత బీజేపీ. ఎప్పుడన్నా భర్త ఆడు భోగ ప్రవీణ్ గాడు ఎప్పుడన్నా బీజేపీ బొమ్మ పెట్టుకొని బయటకు వచ్చిండ? వాడు కండు వేసుకొని బయట తిరిగిండ? వాడు భో ప్రవీణ్ గాడు వాడెవరన్నా శాసించడానికి? జగిత్యాల రాజకీయాల్లో బీజేపీ రాజకీయాల్లో వాడెవడు శాసించడానికి? వాడెవడు? భో ప్రవీణ్ అనేటోడు ఎప్పుడైనా పార్టీ కండు వేసుకొని పార్టీ కోసం ప్రచారం చేసిండా? ఆడి వల్ల కూర్చోబెట్టుకొని నేనే టికెట్ ఇస్తా, నువ్వే అరవింద్ గారికి నేను చెప్తున్నా, అరవింద్ గారిని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. వాని ఓటమి మా జగిత్యాల నుంచే స్టార్ట్ అవుతుంది. మేము బీజేపీ కండువాలు వేసుకొని చెప్తున్నాం అన్న. బీజేపీ కండువాలు వేసుకునే వానికి ఓటే అవుతుందని చెప్తాం. ఎవరు సస్పెండ్ చేస్తారో అసలు జాగ్రత్తనే. మేము నక్సలైట్లకే భయపడలేదు అన్న. నక్సలైట్లకు భయపడకుండా పనిచేసిన మా నాన్న వాళ్ళు. ఆఫ్టర్ ఈ లంగం ఉండవడుకులకు ఎవరు భయపడతారు? ఆఫ్టర్ ఈ లుచ్చాగాళ్ళకి ఎవరు భయపడతారు? మేము భయపడే ప్రసక్తి లేదు. బరాబర్ భోగ ప్రవీణ్ భోగ శ్రావణికి తగిన బుద్ధి చెప్తాము. ఒక్కొక్క నురికించినంత జగిత్యాల ఏమనుకుంటారు? బీజేపీ అసలు బీజేపీ ఎప్పుడు రాలేదు. ఇప్పుడు రంగంలోకి దిగుతాం. అసలు బీజేపీ రంగంలోకి దిగితే నేను చెప్తున్నా అసలు ఇచ్చిపెట్టే ప్రసక్తి లేదు.